లెగ్రాంజెస్ కాషీస్ మీన్ వాల్యూ థియరం మీద 7 మార్క్స్ క్వశ్చన్ మీకు రిపీటెడ్లీ అడుగుతున్నాడు కాబట్టి ఈ కాన్సెప్ట్ మీద కొంచెం ఎక్కువ కాన్సంట్రేషన్ ని పే చేయండి. ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అయిన లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం, రోలీస్ మీన్ వాల్యూ థియరం మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. దాంట్లో లాస్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ కాషీస్ మీన్ వాల్యూ థియరం. దాన్ని ఈరోజు క్లాస్ సెషన్లో ఇన్ డీటెయిల్ ఎగ్జాంపుల్ ప్రాబ్లంతో సహా డిస్కస్ చేద్దాం. ఓకేనా? కాషీస్ మీన్ వాల్యూ థియరంకి ఇంతకుముందు చెప్పిన రెండు థియరమ్స్, రోలీస్ థియరంకి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంకి మెయిన్ వేరియేషన్ ఏంటంటే అక్కడ మీరు ఒక ఫంక్షన్ మాత్రమే తీసుకుంటారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫైన్డ్ ఆన్ ద వేరియబుల్ ఎక్స్ ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో తీసుకుంటాం. అండ్ ఏబిలో మీరు ఎక్స్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ 2 కండిషన్స్ వస్తాయి. ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క కంటిన్యూటీని ప్రూవ్ చేయాలి. సెకండ్ వన్ ఎఫ్ డాష్ ఎక్స్ దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతుంది విత్ ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఏబి అని చెప్పాలి. కానీ అక్కడి నుంచి మీకు మెయిన్గా కాషీస్ మెయిన్ వాల్యూ థియరంలో అక్కడి నుంచి ఇక్కడికి దట్ ఈస్ కాషీస్ మీన్ వాల్యూ థియరంలో మెయిన్ వచ్చే వేరియేషన్స్ ఏంటంటే అక్కడ తీసుకున్న సింగిల్ ఫంక్షన్ బదులు దీంట్లో మనం 2 ఫంక్షన్స్ ని కన్సిడర్ చేస్తాం. ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, రెండో ఫంక్షన్ జీ ఆఫ్ ఎక్స్, రెండు కూడా ఆన్ ద వేరియబుల్ ఎక్స్ఏ అవుతాయి, విత్ ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబీనే డిఫైన్ చేయబడతాయి. అండ్ ఇక్కడ కండిషన్స్ కూడా అలాగే ఉంటుంది, కాకపోతే ఏ స్మాల్ చేంజ్ ఫ్రమ్ ద లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం నుంచి అబ్జర్వ్ చేస్తాం. సో కాషీస్ మీన్ వాల్యూ థియరం అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమే. కాకపోతే ఒక ఫంక్షన్కి అప్లై చేసిన దాన్ని 2 ఫంక్షన్స్కి అప్లై చేసినప్పుడు ఏం చేంజెస్ జరుగుతాయి అనేది కాషీస్ మీన్ వాల్యూ థియరంలో చేస్తారు. అండ్ వెరిఫికేషన్లో కూడా ఎటువంటి చేంజ్ లేదు, సేమ్ అవే 3 కండిషన్స్ మీకు ఫుల్ఫిల్ చేసినాయా లేదా చెక్ చేసుకున్నట్టయితే మీకు వెరిఫికేషన్ ఆఫ్ కాషీస్ మీన్ వాల్యూ థియరం అయిపోతుంది. అండ్ రిలేటివ్లీ కంపేర్ చేసుకున్నట్టయితే లెగ్రాంజెస్ కాషీస్ మీన్ వాల్యూ థియరం మీద 7 మార్క్స్ క్వశ్చన్ మీకు రిపీటెడ్లీ అడుగుతున్నాడు కాబట్టి ఈ కాన్సెప్ట్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ని పే చేయండి. ఓకేనా? నో కాషీస్ మీన్ వాల్యూ థియరం యొక్క బేసిక్ డెఫినిషన్ కండిషన్స్ ఏంటో ముందు చూసినట్టయితే దీనిలో మనం 2 ఫంక్షన్స్ ని తీసుకుంటాం. దట్ ఈస్ ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే రెండో ఫంక్షన్ జీ ఆఫ్ ఎక్స్, రెండు కూడా ఇన్ ద వేరియబుల్ ఆఫ్ ఎక్స్ఏ డిఫైన్ చేయబడిని ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కామా బిలో డిఫైన్ చేయబడింది. కాబట్టి ఇక్కడ ఒక ఫంక్షన్ కి బదులుగా 2 ఫంక్షన్స్ ని తీసుకుంటున్నాం. నౌ కండిషన్స్ ని చెక్ చేస్తే ఫస్ట్ కండిషన్ సేమ్, ఎటువంటి మార్పు లేదు. దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జీ ఆఫ్ ఎక్స్ షుడ్ బి కంటిన్యూస్ ఎక్కడ ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో అవి 2 కంటిన్యూస్ అయి ఉండాలి. అండ్ అగైన్ మనం ఇక్కడ వీటి యొక్క కంటిన్యూటీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, మనకి ఇచ్చే ఫంక్షన్స్ అన్నీ కూడా కంటిన్యూస్ అవుతాయి కాబట్టి మీరు డైరెక్ట్లీ రాసేయచ్చు. సెకండ్ కండిషన్ చెక్ చేసినట్టయితే మీరు ఎఫ్ డాష్ ఎక్స్ దట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే జీ డాష్ ఎక్స్ దట్ ఈస్ నథింగ్ బట్ జీ ఆఫ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ కూడా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ అవి ఎగ్జిస్ట్ అవుతాయి అని ప్రూవ్ చేయాలి ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి. ఓకేనా? ఇవి 2 లెగ్రాంజెస్ లో వచ్చినట్టుగానే మీకు కండిషన్స్ వస్తాయి. ఓన్లీ ద థింగ్ ఈస్ 2 ఫంక్షన్స్ కి చెప్తున్నారు. దెన్ మూడో కండిషన్ ఏం చెప్తుందంటే దేర్ ఎగ్జిస్ట్ సి దట్ ఈస్ ఎక్స్ యొక్క డిఫరెంట్ పాసిబుల్ వాల్యూస్ లో ఒక వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది ఆఫ్ ఎక్స్ ఎక్కడ ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి సచ్ దట్ ఈస్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుందయ్యా అంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు f dash of c divided by g dash of c. ఓకేనా? సో
ఇందులో వచ్చే డెరివేషన్ పార్ట్ పెద్దగా ఉందని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఇది లెగ్రాంజెస్ థియరం నుంచి రాసుకుంది. యాక్చువల్లీ లెగ్రాంజెస్ థియరం ఏం చెప్తుంది మీకు, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ వస్తుంది. అలాగే జీ డాష్ సికి ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు దానికి కూడా బి మైనస్ ఏ రావాలిగా. న్యూమరేటర్లో డినామినేటర్లో మీకు డినామినేటర్లో బి మైనస్ ఏ సేమ్ టర్మ్స్ వస్తాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మీకు మిగిలేదంతా దీంట్లో న్యూమరేటర్లో ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ మిగులుతుంది, దీంట్లో జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ మిగులుతుంది. RHS లో సేమ్ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ డాష్ సి బై జీ డాష్ సి ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? అలా మిమ్మల్ని వెరిఫికేషన్ ఆఫ్ కాషీస్ మీన్ వాల్యూ థీరం ఫైండ్ అవుట్ చేయమంటే ఎఫ్ డాష్ సి బై జీ డాష్ సి వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుని దాని నుంచి మీరు ప్రొడ్యూస్ చేసుకునే సి వాల్యూ అనేది ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబీలో ఉంటుంది అని ప్రూవ్ చేశారంటే ఆ ప్రాబ్లంకి ఇచ్చిన టూ ఫంక్షన్స్ దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ రెండింటికి కూడా కాషీస్ మీన్ వాల్యూ థియరం వెరిఫికేషన్ జరిగినట్టే. ఓకేనా, సింపుల్ కాన్సెప్ట్, కొత్తదేం లేదు. మీరు ఆల్రెడీ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంలో ప్రూవ్ చేసినట్టుగానే సిని ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ వచ్చిన సి అనేది ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబీలో ఉండాలి. ఉంటే కనుక మీకు ఇచ్చిన ఫంక్షన్స్ కాషీస్ మీన్ వాల్యూ థియరంని వెరిఫై చేసినట్టు. ఓకేనా, ఇన్ డీటెయిల్ దీని గురించి ప్రాబ్లం తీసుకుని 1 by 1 డిస్కస్ చేద్దాం, సో దట్ మీకు ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. ఓకేనా, నో ప్రాబ్లం చూడండి. వెరిఫై కాషీస్ మీన్ వాల్యూ థియరం. సో ఇక్కడ మీకు రెండు ఫంక్షన్స్ ఇచ్చేసాడు. ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ 1/x², జీ ఆఫ్ ఎక్స్ వచ్చేటప్పటికి 1/x, రెండు కూడా ఇన్ యాన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబీ ఎగ్జిస్ట్ అవుతా ఉంటే ఈ ఫంక్షన్స్ కాషీస్ మీన్ వాల్యూ థియరం ని వెరిఫై చేస్తాయని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా, ప్రూఫ్ లో మీకు ఆల్రెడీ చెప్పాం 3 స్టెప్స్ ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ దాన్ని బై గ్రాంటెడ్ తీసుకుంటారు, అంటే ఏంటి, కంటిన్యూస్ అయిపోతాయి అని. రెండోది డిఫరెన్షియేషన్ చేసి ఎఫ్ డాష్ ఎక్స్ ని జీ డాష్ ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. అవి ఉన్నాయి అంటే విత్ ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబీలో రెండు ఎగ్జిస్ట్ అవుతాయని. ఇవి రెండు ఎప్పుడైతే అయిపోతాయో ఎఫ్ డాష్ సి బై జీ డాష్ సి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి సిని ప్రొడ్యూస్ చేయాలి. ఆ సి విత్ ఇన్ ద ఇంటర్వెల్లో ఉన్నట్టయితే కనుక వెరిఫికేషన్ అయిపోయినట్టే. ఓకేనా, దాన్నే మనం ఈరోజు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ చూడండి, బై డిఫాల్ట్ రాసేస్తున్నాం కాబట్టి గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x² అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే రెండు కూడా ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్సే రెసిప్రోకల్స్ లో ఉన్నాయి. ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్స్ అన్నీ కూడా కంటిన్యూస్ అవుతాయి కాబట్టి డైరెక్ట్లీ రాసేయండి. ఏమని, దే ఆర్ కంటిన్యూస్ ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కామా బి. కాబట్టి ఫస్ట్ కండిషన్ ని ప్రూవ్ చేశారు. ఓకేనా, నో సెకండ్ కండిషన్ డిఫరెన్షియేషన్ చెక్ చేద్దాం. సెకండ్ కండిషన్, differentiating f of x with respect to x, that is nothing but f dash x is equal to, now దీని డిఫరెన్షియేషన్ ఎలా చేస్తారో చూడండి. దీన్ని పైకి తీసుకునండి, దట్ ఈస్ నథింగ్ బట్ x పవర్ -2. ఏ ఫామ్ లో ఉంది అది, x పవర్ n ఫామ్ లో ఉంది. అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x పవర్ n ఈజ్ n ఇంటూ ఎక్స్ పవర్ n-1 అవుతుంది. అదే దానికి అప్లై చేసుకున్నట్టయితే n ప్లేస్లో మీకు -2 ఉంది కాబట్టి -2 ఇంటూ ఎక్స్ పవర్ -2 -1. సో ఓవరాల్గా ఎంత అవుతుంది, అది న్యూమరేటర్లో -2 మిగిలిపోతుంది, పవర్లో మైనస్ ఉంది కాబట్టి కిందకి తెచ్చేసుకుంటే ఎక్స్ పవర్ న్యూమరేటర్లో ఉన్న -3ని కిందకి తీసుకొచ్చారు కాబట్టి ఇట్ విల్ బికమ్ +3, దట్ ఈస్ -2/x³ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ g of x ni, that is differentiating g of x with respect to x, we get second దాన్ని differentiation చేద్దాం, that is g dash x is equal to d by dx of x power -1. now దీన్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే డిఫరెన్షియేషన్ ఈజ్ -1/x² బై యూజింగ్ ద సేమ్ ఫార్ములా అప్లై చేస్తారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎఫ్ డాష్ ఎక్స్ వాల్యూ ఏమో -2/x³ వచ్చింది, జీ డాష్ ఎక్స్ వాల్యూ -1/x². కాబట్టి
రెండు ఎగ్జిస్ట్ అయినాయి, దాన్నే రాయండి. దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఎక్స్ జీ డాష్ ఎక్స్ ఎగ్జిస్ట్ ఫర్ ఎక్స్ ఎక్కడ ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి. కాబట్టి మీరు ప్రూవ్ చేయాల్సిన 2 కండిషన్స్ ని ప్రూవ్ చేశారు. ఓకేనా? ఫైనల్లీ ఇంకా మూడో కండిషన్ ని వెరిఫికేషన్ చేసుకోవాలి. ఓకేనా? నో మూడో కండిషన్ లో మీరు ఏం చెక్ చేస్తారు? దేర్ ఎగ్జిస్ట్ డిఫరెంట్ పాసిబుల్ వాల్యూస్ లో 1 వాల్యూ ఆఫ్ ఎక్స్ ని తీసుకోవాలి, అంతే తప్ప ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి అని చెప్పకండి. ఓకేనా? బికాస్ మనం దాన్ని ప్రూవ్ చేయాలి. సో డిఫరెంట్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ లో సి అనేది ఒక వాల్యూని తీసుకున్నాం. ఎలా తీసుకున్నాం? కండిషన్ ఎఫ్ డాష్ సి డివైడెడ్ బై జీ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ అయ్యే విధంగా తీసుకున్నాం. ఓకేనా? దీంట్లోనే కరస్పాండింగ్లీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి, సరిపోతుంది. నో వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే ఎఫ్ డాష్ ఎక్స్ ఎంత వచ్చింది మనకి? -2/x³. దానిలో సిని సబ్స్టిట్యూట్ చేస్తే -2/c³ డివైడెడ్ బై జీ డాష్ ఎక్స్ ఎంత వచ్చింది? -1/x². దానిలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే -1/c² ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు? 1/x². దానిలో బిని సబ్స్టిట్యూట్ చేస్తే 1/b² మైనస్ 1/a². అలాగే జీ ఆఫ్ ఎక్స్ లో సబ్స్టిట్యూట్ చేయండి, 1/b మైనస్ 1/a. ఓకేనా? నో దీని సింప్లిఫికేషన్ చూసుకున్నట్టయితే మైనస్ మైనస్ క్యాన్సిల్, మైనస్ బై మైనస్ ప్లస్ అయిపోతుంది. ఈ c² c³ లో 2 టర్మ్స్ క్యాన్సిల్, ఇంకా మీకు ఒక c మిగిలిపోతుంది. సో మీకు మిగిలేది 2/c ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ లో ఎల్సిఎం తీసినట్టయితే a² మైనస్ b² డివైడెడ్ బై a² b². అలాగే డినామినేటర్ లో ఎల్సిఎం తీస్తే a మైనస్ b డివైడెడ్ బై ab. ఓకేనా? నో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుని వచ్చే వాల్యూ సిని ఫైండ్ అవుట్ చేయాలి. స్టూడెంట్ ఇక్కడే మీకు కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. సింపుల్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ గనక మీకు ఐడియా ఉన్నట్టయితే దాని ద్వారా ఈ ప్రాబ్లమ్ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. న్యూమరేటర్లో మనకి a² మైనస్ b² ఉంది. a² మైనస్ b² ని మనం ఎలా రాయొచ్చు? a ప్లస్ b ఇంటూ a మైనస్ b కింద 2 ఫ్యాక్టర్స్ కింద స్ప్లిట్ చేసుకోవచ్చా? స్ప్లిట్ చేయంగానే డినామినేటర్లో a మైనస్ b ఆల్రెడీ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఈ స్క్వేర్ టర్మ్ లో ఒకసారి క్యాన్సిల్ అయిపోతే మీకు ab మిగులుతుంది. ఓకేనా? మీకు డైరెక్ట్లీ ప్రాబ్లం సిలో సి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తారు. దేర్ ఫోర్ 2/c ఈజ్ ఈక్వల్ టు మీకు ఎంత వస్తుంది? ఇప్పుడు న్యూమరేటర్ని ఫ్యాక్టరైజ్ చేయండి. దట్ ఈస్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b డివైడెడ్ బై ab హోల్ స్క్వేర్ డివైడెడ్ బై డినామినేటర్ చూసుకున్నట్టయితే a మైనస్ b డివైడెడ్ బై ab మిగిలింది. అంతేనా? నో క్యాన్సిలేషన్ చూడండి. ఈ a మైనస్ b ఈ a మైనస్ b క్యాన్సిల్. ఈ ab స్క్వేర్ లో 2 టర్మ్స్ లో ఒక టర్మ్ క్యాన్సిల్. మీకు మిగిలేది ఇంకెంత? c వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ ఫోర్ 2/c ఈజ్ ఈక్వల్ టు మిగిలేది న్యూమరేటర్లో a ప్లస్ b మిగిలింది, డినామినేటర్లో ab మిగిలింది. కానీ మీకు కావాల్సింది c కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే c ఈజ్ ఈక్వల్ టు 2ab డివైడెడ్ బై a ప్లస్ b. కాబట్టి దిస్ వన్ బిలాంగ్స్ టు ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ab. అంటే సిని ఫైండ్ అవుట్ చేసుకున్నారు. సి వాల్యూ ఎంత వచ్చింది? 2ab బై a ప్లస్ b. అండ్ 2ab బై a ప్లస్ b విత్ ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ab లో ఉంటుంది కాబట్టి హెన్స్ కాషిస్ థీరమ్ ఈజ్ వెరిఫైడ్. స్టూడెంట్కి ఇక్కడ డౌట్ వచ్చింది, సార్ 2ab బై a ప్లస్ b అనేది ఏబికి మధ్యలో ఉంటుందని మీరు ఎలా చెప్తారు అని. ఓకేనా? వెరిఫికేషన్ చూద్దాం. చూడండి. సపోజ్ మీకు ఇచ్చిన బౌండరీస్ a, b బదులుగా సమ్ వాల్యూ 2, 3ని ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఈ ఎక్స్ప్రెషన్ లో మీరు ఫైండ్ అవుట్ చేసుకునే సి వాల్యూ 2కి 3కి మధ్యలో కనుక ఉన్నట్టయితే కాషిస్ మీన్ వాల్యూ థియరం వెరిఫై అయినట్టే కదా. సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. చూడండి. సి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ
2 into 3 divided by 2 plus 3 అంటే ఎంత అవుతుంది 5. 2 2s are 4, 4 3s are 12 divided by 5. ఇది దీంట్లో 10లో 2 times, 20లో 4 times కాబట్టి మీకు వచ్చేది ఎంత 2.4. 2.4 ఎక్కడ ఉంది 2కి 3కి మధ్యలోనే కదా, అర్థమైందా? కాబట్టి ఇలా ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా మీరు ఫైండ్ అవుట్ చేసుకునే సి వాల్యూ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో ఉంది కాబట్టి హెన్స్ మీరు చెప్పిన కాషీస్ మీన్ వాల్యూ థీరం ఈజ్ వెరిఫైడ్. ఓకేనా? ఇలా మీకు 2 ఫంక్షన్స్ ఇచ్చి ఆ 2 ఫంక్షన్స్ ని కాషీస్ మీన్ వాల్యూ థీరం వెరిఫికేషన్ చేయమని అడిగితే ఫస్ట్ స్టెప్ వాటి యొక్క కంటిన్యూటీ రాయడం, సెకండ్ వన్ వాటి యొక్క డిఫరెన్షియేషన్స్ దట్ ఈస్ f డాష్ x d డాష్ x ఫైండ్ అవుట్ చేయడం, థర్డ్ది f డాష్ c బై g డాష్ c ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a బై g ఆఫ్ b మైనస్ g ఆఫ్ a లో సబ్స్టిట్యూట్ చేసి మీరు ప్రొడ్యూస్ చేసే సి వాల్యూ వాడు చెప్పే ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో ఉంటుంది అని ప్రూవ్ చేశారు అంటే ఆ ఫంక్షన్స్ కి కాషీస్ మీన్ వాల్యూ థీరం వెరిఫికేషన్ జరిగినట్టే. ఓకేనా? ఇలా ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ లో రోలిస్ థీరం ఒకటి, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఒకటి, కాషీస్ మీన్ వాల్యూ థీరం ఒకటి, మూడిటి నుంచి 9 మార్క్స్ డెఫినెట్ మార్క్స్, ఒకటి 2 మార్క్స్ లో వస్తుంది, ఒకటి 7 మార్క్స్ లో వస్తుంది. కాబట్టి 3 థీరమ్స్ యొక్క స్టేట్మెంట్స్ అండ్ వాటి మీద బేస్ అయ్యే ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్లీ ప్రాక్టీస్ చేసుకోండి, మీకు ఆ 9 మార్క్స్ ఈజీలీ గెయిన్ చేసేసుకోవచ్చు. ఓకేనా? నా ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ లో తెలియజేయచ్చు, నేను మీ ప్రతి కామెంట్ ని చదువుతాను అండ్ మీ డౌట్స్ ప్రతి డౌట్ కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ మా ఈ క్లాసెస్ కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సో దట్ మా ఛానల్ని గ్రో చేయడంలో మీ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.